నాని రూట్ మార్చారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రత్యర్థి ఎంత రెచ్చగొట్టినా మనం మాత్రం రూల్స్ దాటొద్దు అంటున్నారు పవన్. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగతం ఉండొద్దు అన్నారు. ఎక్కడ మాట్లాడినా పొలిటికల్ పంచ్ ఉండాలే తప్ప బాధ పెట్టేలా మాట్లాడొద్దు అంటున్నారు. ఇంతకీ పవన్ ఇలాంటి నిర్ణయం వెనుక మర్మం ఏంటి? మాటే మంత్రమంటున్న పవన్ ప్రత్యర్థిపై వ్యక్తిగత టార్గెట్ వద్దని సూచనలు, సమాజంపై దుష్పరిణామాలు చూపొద్దన్న సేనానికి, వైసీపీ నేతలు పవన్ పై వ్యక్తిగత కామెంట్స్, ఫ్యాన్ పార్టీ కామెంట్స్ కి మౌనంగానే పవన్ అడుగులు, విలువలతో కూడిన రాజకీయం అవసరమంటున్న పవన్. రాజకీయాల్లో ఔన్నత్యం అవసరం. ప్రత్యర్థి పార్టీలను, నేతలను సైద్ధాంతిక పరంగా విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్థి అన్నమాట పక్కకు పోయింది. శత్రువు కంటే మించి అన్న భావన నెలకొంది. పగ, ప్రతీకార రాజకీయాలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. అధినాయకత్వాలే అటువంటి పరిస్థితి కల్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఔన్నత్యం పాటిద్దామని సొంత పార్టీ శ్రేణులకు సూచించారు. స్థాయిలో మన కళ్ళు, చెవులు, క్రియాశీలక సభ్యులే కాబట్టి వారందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, రిపోర్టుల పరంగా తీసుకుంటూ ఉంటాను. సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్తా ఉన్నాం. సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏమాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు. ఒకటి అరా మానవ సహజంగా కాబట్టి ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతోటి అందరూ కూడా అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 24 ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం. అలాగే ముఖ్యమంత్రి స్థానం ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది, నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు, సముఖతగానే ఉంటాను. కానీ ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల భవిష్యత్తు చాలా అవసరం. ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వాటన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది. ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం. మీ అందరి ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల రాజకీయ విమర్శలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అందరూ చూస్తున్నారు. రాజకీయాలంటే అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు, వివిధ కులాలు, మతాలు, సమూహారం కూడా. అయితే మహిళలు సైతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయ విమర్శలు వ్యక్తిగత దాడులుగా మారుతున్నాయి. ఎదుటి మనిషిని పలుసును చేసేలా, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేలా, వారి వృత్తిని అఘోరపరిచేలా వ్యాఖ్యలు సాగిస్తున్నారు. ఎదుటి మనిషి మనోభావాలు దెబ్బతింటున్నాయి, సమాజంపై దుష్పరిణామాలు చూపుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యకర రాజకీయ వాతావరణానికి పెను విఘాతంగా మారాయి. టార్గెట్ మాటలకు ఏపీ రాజకీయాల్లో తొలి బాధితుడు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
పార్టీ ఆవిర్భావం నుంచి ఏపీ శ్రేయస్సు కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులతో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడని వైసీపీ నేత లేరు. ఆయన సినిమా జీవితంపై కూడా అవాకులు చవాకులు పేలుస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడవద్దని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కోరుతూ వచ్చారు. కానీ సాక్షాత్తు సీఎం జగనే పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా, లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ప్రత్యర్థుల కామెంట్స్తో విసిగి వేసారిపోయిన పవన్ తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, విధానపరంగా మాట్లాడుతానని, ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే కామెంట్ చేస్తానని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎప్పుడూ శృతిమించి మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీ శ్రేణులకు సైతం ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు. జనసేన అధికార ప్రతినిధులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్పష్టమైన సూచనలు చేశారు. సమాజంపై బాధ్యతగా వ్యవహరిస్తూ పార్టీ వాయిస్ను వినిపించాలని పిలుపునిచ్చారు. టీవీ డిబేట్లలో, చర్చల్లో సంయమనంతో వ్యవహరించాలని, కుల, మత, ప్రాంతీయ, వర్గ వైషమ్యాల విషయంలో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలని సూచించారు. రాజకీయాలు అన్నాక శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో తెలియదు. అందుకే ఆహ్లాదకర వాతావరణంలో రాజకీయాలు నలవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే పవన్ ప్రసంగం జన సైనికుల మనసును హత్తుకుంది. పవన్ ఔన్నత్యాన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్ల అభిమానాన్ని అందుకుంటున్నాయి. పవన్లో నెమ్మదితనం చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం నాయకుడు లక్షణం అంటే ఇది అంటున్నారు.